కేసీఆర్ చేసిన పాపాన్ని ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన చేసి దాన్ని ముగింపు పలుకుతారని ఆశిద్దాం. చెప్పండి, మీరు ఒక రవికుమార్ గారు మీతో మాట్లాడే ముందు ఒక్కసారి ఇక్కడ స్టూడియోలో సాంబశివ గారు ఉన్నారు, నాగవంశ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఆల్సో. మీరు ఉత్తరాంధ్ర నుంచి కొన్ని శతాబ్దాలుగా వచ్చి హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. కానీ అంటే కొన్ని లక్షల్లో కూడా లేరు మీరు, నాకు తెలిసి ఒక వేలల్లో ఉన్నారు. ఈ వేలల్లో ఉన్న వాళ్ళు కూడా ఓటు బ్యాంక్గా ఏదో మీ మీద కక్ష సాధించాలని చేసిన ప్రయత్నంలో మీరు విద్య, ఉపాధి, ఉద్యోగం, రాజకీయంలో అన్నీ కోల్పోయారు. ఏంటి మీ సామాజిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తి ఏం చేస్తుంటారండి? మేము బేసిక్గా వ్యవసాయ కార్మికులం అండి. ఓకే. ఇక్కడికి భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని పొట్ట చేతి పట్టుకొని బ్రతుకు తెరువు కోసం వచ్చాం మేము. మా ముందు తరం నుంచి కూడాను ఇక్కడ మైగ్రేషన్ స్టార్ట్ అయినాయి. అంటే ఎన్ని శతాబ్దాల కింద? దాదాపు 5-6 దశాబ్దాలుగా, 50 సంవత్సరాలు, 50-60 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాం. నా వయసు 50 సంవత్సరాలు. నేను దాదాపు గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడే స్థిరపడి ఉన్నాను. మా ఇద్దరు పిల్లలు పుట్టి పెరిగింది ఇక్కడే. మా మునుపటి తరం మా మామగారు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే ఇలా 3 జనరేషన్స్గా మేము ఈ ప్రాంతంలో స్థిరపడి ఉన్నాం. మేమంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో బ్రతుకు తెరువు కోసం ఈ ప్రాంతానికి వచ్చాం. ఇంతకుముందు చెప్పారు కృష్ణయ్య గారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చాలామంది ప్రజలు తెలంగాణలో బీసీలుగా కొనసాగుతున్నారని. నాకు నా దృష్టికి వచ్చిన, నేను తెలుసుకున్న ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను మీ ప్రైమ్ నైన్ వేదికగా. ఒక వర్గానికి చెందిన విదేశీయులు కూడాను ఇక్కడ బీసీలుగా కొనసాగే అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. మేమేం అన్యాయం చేశాం, మా పిల్లలేమో అన్యాయం చేశారు, మాకే అర్హత లేదని మీరు బీసీల నుంచి తొలగించారు. ప్రాంతాలు వేరే కానీ మా పరిస్థితులు వేరుపడలేదు. మా బ్యాక్వర్డ్ అలాగే ఉంది. కాబట్టి నూతనంగా బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ సర్వే ద్వారా వచ్చిన రిపోర్ట్ని, మా స్థితిగతుల్ని కూడాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి బీసీలుగా తిరిగి మమ్మల్ని అందరినీ కూడాను ఈ 26+1 27 కులాలని కూడాను కొనసాగించమని కోరుకుంటున్నాను. ఓకే, ఆశిద్దాం మీకు మంచి జరుగుతుందని. రవికుమార్ గారు చెప్పండి. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆ రోజు తీసేసినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు, నారా లోకేష్ ఉన్నారు. ఈ రోజున ఒక ప్రైమ్ నైన్ కథనాలతో, అలాగే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటతో ఒక అడుగు ముందుకు పడింది. ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఈ ఫలాలు అందడం కోసం 26 కులాలకు సంబంధించిన వాళ్ళు 20 లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ వెయిట్ చేస్తున్నారు. మీరు కళింగ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు, అనేక సందర్భాల్లో వీళ్ళ కోసం పోరాడారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. రవికుమార్ గారు, ఏ సామాజిక వర్గంలో అయితే మీకు, ఒక్క నిమిషం, ఏ సామాజిక వర్గంలోంచి అయితే మీరు రాజకీయంగా ఎదిగారో, ఏ సామాజిక వర్గం వల్ల మీకు పదవులు వచ్చాయో, ఆ పదవులు, అధికారాన్ని మీరు అడ్డం పెట్టుకుని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్తో రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి మీద మీరు వచ్చి కలిసి వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? మీరు ఒక శాసనసభ్యుడిగా చెప్పండి. ఈరోజు మీరు అడిగిన ప్రశ్న చాలా సహేతుకం అండి. ఎందుకంటే జన్మనిచ్చినటువంటి తల్లి, జన్మనిచ్చినటువంటి కులం, తప్పనిసరిగా ఆ జాతిని మనం ఎక్కడున్నా సరే గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరం. జాతిలో ఏ ఒక్కరు బాధపడినా వారికి అండగా నిలుస్తారు. మేము ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే, అంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు మేము హైదరాబాద్లో ఉన్నాం. ఆ రోజు అసెంబ్లీ ఇవన్నీ కూడా ఉండేవి. ఆ రోజులో మొట్టమొదటి కేసీఆర్ గారు ఈ కులాలన్నీ తొలగించిన తర్వాత ఆ రోజు కొన్ని సభలు, సమావేశాలు పెట్టడం జరిగింది. ఆ రోజే మేము రిప్రజెంట్ చేశాం. అయితే కాస్త మేము హైదరాబాద్ నుంచి రావడం వల్ల కొంత వెనుకబడ్డాం అనేటువంటి దాంట్లో సందేహం లేదు. అయితే రేపు 11వ తారీఖు నాడు నేను కూడా హైదరాబాద్ వస్తున్నాను. అక్కడ ఉన్న 26 కులాలకి నాయకత్వం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక మా కులానికే కాదు, ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఏదైతే సమాజ హితం కోసం పోరాటం చేస్తున్నటువంటి, సమాజ హితంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి మీ కృషికి తప్పనిసరిగా నేను అండగా ఉంటా. ఒక జాతి నాయకుడిగా కాదు, ఈరోజు అణగారిన వర్గాలకి అండగా నిలబడాలనేటటువంటిది రాజకీయాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి సిద్ధాంతంగా ఉండాలి.
ఆ యాంగిల్లో భాగంగానే రేపు 11వ తారీఖు నాడు నేను కూడా హైదరాబాద్ వస్తున్నాను. వచ్చి ఈ సామాజిక వర్గాలన్నిటితో కలిపి రేపు బీసీ కమిషన్ ముందుకి వెళ్ళబోతున్నాం. తప్పనిసరి మా వాదన మేము వినిపిస్తాం. అయితే ఇక్కడ ఎవరికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్నికల ముందు చెప్పారు నెల రోజుల్లో నేను తీసుకొని వస్తాను. రేపు ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతా ఉంది, దగ్గర 2 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. మనం ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఎన్నికల తర్వాత కూడా అది ఆచరించాలి, నిలబెట్టాలి. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఇది బీసీల పార్టీ. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం. ఆ రోజు కూడా కేవలం కేసీఆర్ గారు అప్పుడు జరిగినటువంటి తెలంగాణలో హైదరాబాద్ లో జరిగినట్టు కార్పొరేషన్ ఎన్నికల్లో వీళ్ళందరూ తెలుగుదేశం ఓటేస్తారేమో అనే దీంతోనే నేను బీసీలో చేరుస్తానని చెప్పి భయపెట్టి వాళ్ళు లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. కానీ కేసీఆర్ మోసం చేశాడు. ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బీసీ కమిషన్ రిపోర్ట్ తొందరగా తెప్పించుకోండి. అలాగే ఈ రోజు సుప్రీంకోర్టులో 11 సంవత్సరాల నుంచి ఉందండి. ఈ రోజు అనేక కేసులు పరిష్కారం అవుతున్నాయి. ఎందుకు ఈ సమస్యను పరిష్కారం చేయటం లేదు? రవికుమార్ గారు, ఈ రోజు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పడితే అక్కడ ఏ కులాలు బీసీ నుంచి తొలగించలేదే. తెలంగాణలో ఉన్న బీసీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మేము ఆ రోజు వచ్చింది ఉమ్మడి రాష్ట్రం. ఆ రోజు మనం అందరం కలిసి ఉన్నటువంటి రాష్ట్రం. తెలంగాణలో ఈ రోజు ఈ 26 కులాలు వచ్చేస్తే అక్కడ పని చేయడానికి కూడా పనిచేసే వాళ్ళు ఉంటారండి. ఈ రోజు వారు చెప్పారు, రవికుమార్ గారు, వాళ్ళందరూ పొట్టచేత పట్టుకుని వచ్చారు. రవికుమార్ గారు